ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఖమ్మంలో ఉన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇన్ఫ్లుయెన్సర్స్కి వచ్చేసన్న నేను చెప్పాల్సింది ఒకటే అన్న. యాక్చువల్గా మీరు ఒకళ్ళ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయకండి. ఫలానా పేజ్ అలా చేస్తుంది, మేము ఇలా చేస్తాం అలా చెప్పకండి. మీ ప్రమోషన్ మీరు చేసుకోండి. ఫలానోడు మంచోడు కాదని. అమ్మాయిలని ఇంప్రెస్ చేయడం కోసం అమ్మాయిల ఫోటోలు తీస్తాడు. ఒక 5K 2K ఇచ్చేసి ప్రమోషన్స్ కోసం ఫాలోవర్స్ని పెంచుకుంటాం. మీరు చేసేది ఏంటి? ఒక వాడికి పోయి ఒక వస్తువు బాగుంది, ఒక వస్తువు మంచిగుంది, ఇది తీసుకోండి అంటే దాని ప్రమోటర్ అంటారు కానీ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. అలా అయితే మరి ఫుడ్ చేసే వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా. అవును. అసలు ఎందుకు పర్టికులర్గా అమ్మాయిల ఫోటోలు తీయడం? అబ్బాయిలు పనికిరారా మీకు? ఒక అబ్బాయి పిక్ తీస్తే ఒక అబ్బాయే చూడన్నా, అమ్మాయిది అయితే వెయిట్ చేసి మరి ఆ వీడియో వచ్చిందాక చూసి ఒక వీడియో లేడీ అయితే వైరల్ అవుతాయి. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? చాలా మంది వీడియో చూస్తారు. ఇది అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కామెంట్లు కూడా పెడతారు. అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. 3000 పక్క. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను ఫోటోలు తీస్తానన్నా, నా పేజీలో ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను అందరిని తీయను కదా. ఇప్పుడున్న పరిస్థితిలో 500 మంది ఫాలోవర్స్ రాగానే నేను సెలబ్రిటీ అని అంటున్నారు. అవును, ఇది కరెక్టే అంటారా? సెలబ్రిటీ అనేది వాళ్ళకు వాళ్ళు అనుకుంటే సెలబ్రిటీలు కాదు, ఎదుటోళ్ళు అనాలి మనం సెలబ్రిటీ అని. కొంతమంది ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అయిపోతారు. ఇన్స్టాకి వచ్చి బూతులు తిట్టి తను బూతులు మాట్లాడటం వల్ల ఇప్పుడు నేను ఒక వీడియో చేసిన బూతులు అది వైరల్ అయింది. వీడియోలు చేసి ఎవరు చూడలే, ఈ వీడియో వైరల్ అయింది, నేను ఇదే కంటిన్యూ చేయాలి అని ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ అంతే. ఎక్కువ వరకు బ్రేకప్స్ ఎందుకైతే? దీన్ని చెప్పాలంటున్నా, చెప్పు. ఏదో ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా రాసుకుంటారు, నడిమధ్యలోకి పోయిన తర్వాత మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏమైందంటే బుక్ ని చింపేస్తారు. అందుకనే బ్రేకప్స్ ఎక్కువ అయితే అన్న. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇక మొదలెడదామా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఇప్పటిదాకా మన ఛానల్లో డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చూస్తుంటారు, లేదంటే పొలిటికల్ లీడర్స్ ఇంటర్వ్యూ చూస్తుంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఈరోజు మనతో ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. తనకు వచ్చిన ఒక చిన్న ఐడియాతోనే ఇన్స్టాలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఖమ్మం క్లిక్స్ అనే ఒక ఇన్స్టా ఛానల్ని క్రియేట్ చేసి ఇన్స్టాలో ఇన్స్టెంట్గా వాళ్ళ తీపి జ్ఞాపకాలను అందిస్తున్నటువంటి ఖమ్మం క్లిక్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మహేష్ గారు మనతో ఉన్నారు. మహేష్ గారు మాటల్లోనే అడిగి ఖమ్మం క్లిక్స్ యొక్క టోటల్ జర్నీని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బాగున్నారా? బాగున్నాను, గుడ్. ప్రెసెంట్ ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా కానీ ఒకలే పేరు వినపడుతుంది, ఖమ్మం క్లిక్స్. అసలు ఈ ఖమ్మం క్లిక్స్ అనే ఐడియా మీకు ఎలా వచ్చింది? ఖమ్మం క్లిక్స్ అనే ఐడియా ఇప్పుడు వచ్చింది కదన్నా, చాలా సంవత్సరాల కింద నుంచి. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసేవాడిని. ఫస్ట్ నేను ఒక డైరెక్టర్. షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఏమైందంటే సక్సెస్ కావట్లేదు. నేను ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసా, కానీ ఏ షార్ట్ ఫిల్మ్ వైరల్ కాలేదు, సక్సెస్ కాలేదు. బడ్జెట్ 100 రూపీస్ కా నుంచి నేను షార్ట్ ఫిల్మ్ తీయడం మొదలుపెట్టా. బడ్జెట్ 100 రూపీస్ బడ్జెట్లోనే, కానీ ఏ రోజు వైరల్ కాలేదు వీడియో. చాలా సంవత్సరాలు స్ట్రగుల్ ఫేస్ చేశా. తర్వాత నేను ఎలా సక్సెస్ అవ్వాలనే చిన్న కాన్సెప్ట్తో, మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్తో దీన్ని పేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో నేను ఎంతో కొంత కొద్దిగా సక్సెస్ అయినా. అంటే మోస్ట్లీ ఇప్పుడు ఇన్స్టాలో చాలా వరకు చాలా మంది స్ట్రీట్ ఫోటోగ్రాఫ్స్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే మీ దాంట్లో ఖమ్మం క్లిక్స్ మీ దాంట్లోకి వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఇన్స్టెంట్గా ఫొటోస్ అనేది అందిస్తున్నారు. అంటే అప్పటికప్పుడు ఫోటో తీసి దాన్ని ప్రింట్ తీసి ఇవ్వడం. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మా బ్రదర్ సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు అన్న. తనకి ఒక యూనిక్ ఐడియా అనమాట. అన్న స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ ఉండు, క్యాప్చర్ ఫోటోగ్రాఫర్ ఉండు, వీళ్ళంతా ఫోటోగ్రఫీ చేస్తున్నారు, చేసి వాళ్ళ ఫోటోలు పేజీలో అప్లోడ్ చేసుకున్నారు. అలా కాదన్న, వాళ్ళ మూమెంట్స్ అప్పటికప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే మూమెంట్ని మనం వాళ్ళకి అందించుదాం అనే ఒక ఐడియా తను నాకు చెప్పాడు. తను చెప్పిన వెంటనే నేను దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేసుకుని ఒక పేజ్ స్టార్ట్ చేసి ఈ రోజు ఇలా మేము ఉన్నాం. అంటే చాలా వరకు కూడా ఇప్పుడు మీరు తీసేది మీ ఓన్ కంటెంట్ కూడా కాదు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మీరు ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అవునన్నా. కొన్ని టైమ్స్లలో స్టార్టింగ్ ఖమ్మం క్లిక్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఫోటోగ్రఫీ తీయాలి అన్నప్పుడు ఒక పర్సన్ అప్రోచ్ కావాలి మీరు. అవునవును. ఫస్ట్ పర్సన్ అప్రోచ్ అయినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ఒక ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనం ఏమన్నా ర్యాండమ్ గా తీసాం. ఫస్ట్ పర్సన్ ని చెప్పలే, ఎందుకంటే మనం చేసేది ఫస్ట్ పర్సన్ తో కాబట్టి చెప్పలే. ఆ రోజు ఒక పండ్లు అమ్ముతుంది ఒక లేడీ, ఒక దూరంగా డిస్టెన్స్ లో కూర్చుంది, లాంగ్ నుంచి తీసి ఫోటో తీసిపోయి ఆమె దగ్గర ఇయ్యంగానే ఆమె ముఖంలో ఎక్కడ లేని సంతోషం. ఒక పండ్లమ్మే లేడీ ముఖం కళ్ళల్లో అసలు ఎప్పుడు లేని సంతోషం వచ్చింది. ఆమె మామూలుగా ఆ ఎక్స్ప్రెషన్ చూసి మేము అప్పుడు అనుకున్నాం, అంటే మనం చేసే పనిలో ఎదుటోడికి సంతోషం కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఈ ఖమ్మం క్లిక్స్ అనే పేజీని స్టార్ట్ చేశారు.
అంటే ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇప్పుడు మీరంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తీసారు, వాళ్ళకి ఫోటో ఇచ్చారు. కొంతమంది మీరు అన్ఎక్స్పెక్టెడ్ తీసాక కూడా ఇన్స్టాలో వాళ్ళ ఫోటోస్ అప్లోడ్ చేయడానికి ఒప్పుకోరు. అట్లాంటిది ఏమన్నా ఫేస్ చేశారా? ఇలా చాలా ఉన్నాయన్న. ఇలా డిలీట్ చేసిన వీడియోలు ఎక్కువ ఉంటాయి, అప్లోడ్ చేసిన వీడియోలు. ఒక్కొక్క రకంగా కూడా రియాక్ట్ అవుతారు. ఎవరైనా మిమ్మల్ని తిట్టి నా ఫోటో ఎందుకు తీసావు అని తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయన్న, చాలా. దాన్ని మా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయ సిచ్యువేషన్. మనం రీసెంట్ గా ఒక ఈవెంట్ కి వెళ్ళా. ఒక 3 గర్ల్స్ ఉంటే, యాక్చువల్ గా ఏంటంటే మనం ర్యాండమ్ క్లిక్స్ కాబట్టి తీస్తాం. ఓకే. తీసినప్పుడు ఏం చేశారు వాళ్ళు, మనం తీసాం, ఎడిటింగ్ చేసాం, అప్లోడ్ చేసాం. తర్వాత వాళ్ళ పర్సన్స్, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఫోన్ చేసి బ్రదర్ ఇది ఎందుకు అప్లోడ్ చేస్తారు, ఇది డిలీట్ చేయండి, డిలీట్ చేయకపోతే రిపోర్ట్ కొడతాం అని చాలా మంది అలా చెప్తారు అనమాట. సో ఆ టైంలో డిలీట్ చేయాల్సిందే తప్పకుండా. వాళ్ళు ఇప్పుడు మనని నమ్మి ఫాలో కొట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే ఏదన్నా ఉంది, ప్రాబ్లం ఉందంటే అక్కడ మనం 100% డిలీట్ చేయాల్సిందే తప్పకుండా. ప్లస్ ఇంకొకటి, మోస్ట్లీ వరకు ఇప్పుడున్న ఫోటోగ్రాఫ్స్ లలో, ఇప్పుడున్న ఇన్స్టా పేజెస్ లలో చాలా వరకు దాన్ని ప్రింట్ తీయకుండా డిజిటల్ వైజ్ గా అప్లోడ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ. అవునవును. సో వాళ్ళకి ఎటువంటిది అమౌంట్ అనేది కూడా, ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ. అవును. ఇప్పుడు మీరు యాస్టీస్ గా దాన్ని ప్రింట్ తీసి అప్పటికప్పుడు వాళ్ళకి ఇస్తున్నారంటే ఒక ఫోటోకి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఒక ఫోటో కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది అన్న మాకు. ఒక ఫోటో కాస్ట్. ఒక ఫోటో కాస్ట్. సో 100 రూపీస్ అవుతుంది. 100 రూపీస్ మీకు రిటర్న్ కూడా కాదు, ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, జస్ట్ వాళ్ళకి ఒక గిఫ్ట్ అంతే. సో అట్లా మీరు ఎవ్రీ మంత్ ఎన్ని ఫొటోస్ తీస్తారా? ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక 30 ఫొటోస్ తీస్తా. ఓకే, 30 ఫొటోస్ అంటే 3000. ఇన్స్టా మీద ఇన్కమ్ అనేది ఉంటుందా మీకు? ఇన్స్టా మీద ఇన్కమ్ అనేది ఏమి ఉండదన్న. ఒక ప్రమోషన్ చేస్తే వచ్చేది 2000. ప్రమోషన్స్ పక్కన పెడితే ఇప్పుడు ఇదే మీరు తీస్తున్నారు కదా, ఈ రీల్స్ అప్లోడ్ చేయడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుంది? ఏమీ లేదన్న. దీని వల్ల ఎదుటి వాళ్ళ సంతోషమే తప్ప మనకి ఏమీ లేదు. సో ఏమీ ఉండదు. ఏమీ ఉండదు. ఫ్రేమ్ వస్తుంది, ఓన్లీ ఫేమ్, పేరు ఒక్కటే వస్తుంది. పేరు వస్తుంది. ఆ పేరు ద్వారా మనం సంపాదించుకోవాలా. ఆ ఫేమ్ తో మీరు సంపాదించుకోవడం తప్ప ఇన్స్టా మనకైతే ఏమి ఇవ్వరు. ఓకే, ఇప్పుడు ఫేమ్ అన్నారు కదా, ఇన్స్టా వల్ల ఫేమ్ అనేది నిజంగా వస్తుందా? వస్తుందన్న, తప్పకుండా 100% వస్తుంది. 100% పక్కా వస్తుంది. పక్కా. ఇప్పుడు ఇన్స్టాలో ఫేమ్ రావాలంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి? ఫాలోవర్స్ అనేది వాట్ ఎవర్, ఫస్ట్ ఏంటంటే జనాలు మనల్ని గుర్తుపట్టాలి. ఒక 100 మంది ఉన్న కాడ అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ మనని గుర్తుపడితే ఆ రోజు మనం సక్సెస్ అనేది లెక్కే ఇన్స్టాలో. ఓకే. సో మినిమం ఇప్పుడు ఎందుకు అని అంటే 100 మంది ఉన్న సెలబ్రిటీ లానే ఫీల్ అవుతున్నారు, 1000 మంది ఉన్న సెలబ్రిటీ లానే ఫీల్ అవుతున్నారు, ఇంకా 1,00,000 మంది ఉన్నోళ్ళు సైలెంట్ గా ఏమీ లేకుండా కూర్చొని ఉన్నోళ్ళు ఉన్నారు. అవునన్నా. ఇప్పుడున్న పరిస్థితిలో 500 మంది ఫాలోవర్స్ రాగానే నేను సెలబ్రిటీ అని అంటున్నారు. ఇది కరెక్టే అంటారా? అంటే ఇది వాస్తవంగా జరుగుతుందా? జరుగుతుందన్న. సెలబ్రిటీ అనేది వాళ్ళకు వాళ్ళు అనుకుంటే సెలబ్రిటీలు కాదు, ఎదుటోళ్ళు అనాల మనం సెలబ్రిటీ అని. మనకి మనం అనుకుంటే సెలబ్రిటీ ఎలా అవుతాం? ఇప్పుడు నన్ను నేను సెలబ్రిటీ అనుకుంటే నేను ఎప్పటికీ సెలబ్రిటీ కాలేను. ఇప్పుడు ఇంతకు మీరు సెలబ్రిటీయా కాదా? కాదన్నా, ఇంకా నేను నార్మల్ గా ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ జస్ట్ అంతే. ఇంకా నేను సెలబ్రిటీని కాలే. రైట్. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటే గుర్తుకొచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ యూజ్ చేశారు కాబట్టి నేను అంటున్నా. ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ మీరు ఏం చేస్తారు అంటే నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్ అంటే తను ఎక్స్పీరియన్స్ చేసి ఎదుటోళ్ళకి తెలియజేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. తను చేసిన పనిని, ఇప్పుడు నేనున్న ఈ హోటల్కి వచ్చి ఫుడ్ తిని ఇది బాగుంది అని నేను 10 మందికి తెలియజేయడం. ఏదైనా సరే మనం చేసే పని తను చేసి 10 మందికి చెప్పేవాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అట్లా కాదు. ఇన్ఫ్లుయెన్సర్ కూడా అదే అంటారు. మనం చేసే పని ఇన్ఫ్లుయెన్సర్ అంటే నేను చెప్పనా? చెప్పండి. మీరు చేసే పనిని 10 మంది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని, ఒక ఉదాహరణ కింద తీసుకొని, అరే ఇప్పుడు మహేష్ అన్న వ్యక్తి లాగా నేను కూడా ఉండాలి అని చెప్పి మోటివేట్ అయ్యి నువ్వు అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. మీరు చేసేది ఏంటి? ఒక కాడికి పోయి ఒక వస్తువు బాగుంది, ఒక వస్తువు మంచిగుంది, ఇది తీసుకోండి అంటే దాని ప్రమోటర్ అంటారు కానీ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. అలా అయితే మరి ఫుడ్ చేసే వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా. ఫుడ్ గురించి ప్రమోట్ చేసే వాళ్ళు కానీ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నేను కాదని అంటున్నా, మీరే అవునంటున్నా. ఇన్ఫ్లుయెన్సరే. ఏదైనా సరే మనకి తెలిసిన విషయాన్ని నలుగురు చెప్పేవాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సరే అన్న. ఇప్పుడు తను చెప్పడం ద్వారా ఏమైందంటే ఇంకా నలుగురు వచ్చి పలానా రెస్టారెంట్ లో బాగుంది, పలానా ఇన్ఫ్లుయెన్స్ అంటే పలానా ఫేమస్ పర్సన్ చెప్పాడు, బాగుంది కాబట్టి తను చెప్పాడు అన్న ఇంటెన్షన్ తో నలుగురు రావడం జరుగుతుంది ఎక్కడికైనా. ఇప్పుడు నేను ఫోటోలు తీస్తానన్నా, నా పేజీలో ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, నేను అందరిని తీయను కదా. సో ఇప్పుడు ఓకే రైట్, నువ్వు అన్న దానికి అగ్రీ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ కి వస్తే నువ్వు ఇన్స్టా తరపున అందరి తరపున మాట్లాడతావో లేదంటే నీ గురించే మాట్లాడతావో నాకు అనవసరం. ఓకే అన్న. అసలు ఇన్స్టాగ్రామ్ వల్లనే చాలా మంది యూత్ చెడిపోతారు నేనంట. నాట్ కరెక్ట్ కాదంటారు? కాదు, 100% కాదు. ఇన్స్టాగ్రామ్ వల్ల ఎవరు చనిపోవట్లేదు అన్న.
చనిపోవట్లేదు. ఏదైనా మన బిహేవియర్ లోనే ఉంటది అది. ఓకే. బిహేవియర్ మంచిగా ఉంటే ఏ ప్రాబ్లం రాదన్న. ఇన్స్టా వల్ల ఎందుకు చనిపోతారు? నువ్వు ఇన్స్టాని మంచిగా వాడుకో, చెడుకు వాడుకుంటే ఎవరైనా మనం చెప్పలేం. అది ఇన్స్టాని చెడుకు వాడడానికి ఎక్కువ మంది ఉన్నారని నేను అంటున్నా. వాడతారు అన్న, వాళ్ళ బిహేవియర్ అన్న. ఇప్పుడు నేను మంచిగా వాడుకుంటున్నా, నాకు ఫ్రేమ్ తెచ్చి పెట్టింది ఇన్స్టా, నేను మంచిగా వాడా. ఓకే, నీకు ఫేమ్ తెచ్చి పెట్టింది కదా ఇన్స్టా. అదే పాయింట్ వద్దాము. ఇప్పుడు ఖమ్మం క్లిక్స్ మహేష్ ఒక ప్రమోషన్ కి ఎంత తీసుకుంటుండు ఇన్స్టాలో? 3000 తీసుకుంటున్నా ఫర్ రీల్, అంతే. ఫర్ షార్ట్ జస్ట్ 1 minute. 1 minute కి 3000 చార్జ్ చేస్తున్నారు. అట్లా డైలీ ఎన్ని రీల్స్ చేస్తారు? రీల్స్ అనేవి ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు? ప్రమోషన్స్ మంత్లీ 2-3 చేస్తాం అన్న, అంతకు మించి. మంత్లీ 2-3. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు 3000 అన్నారు, అది నేను అబద్ధం అనుకుంటున్నా. లేదు, రైట్ అన్న. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? చాలా మంది వీడియో చూస్తారు ఇది. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, కామెంట్లు కూడా పెడతారు. అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. 3000 పక్కా. నాకు తెలిసిన దాని ప్రకారం నువ్వు ఫ్రీగా చేస్తున్నావా అని నాకు తెలిసిన దాని ప్రకారం చేస్తాను. అవి కూడా చేసా, అలా కూడా చేస్తున్నా, ఫ్రీ కూడా చేస్తాను. 3000 దేనికి ఇంకా ఫ్రీగా చేస్తున్నప్పుడు? ఫ్రీగా ఎలా అంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నా, మీరు నా ఫ్రెండ్. ఓకే. నేను ఒక షాప్ పెట్టా, మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే తప్పకుండా మా ఫ్రెండ్ గా నా బాధ్యత అది. నేను ఒక స్టేటస్ లో ఉన్నా కాబట్టి వాడికి హెల్ప్ చేయాలని తప్ప ఫ్రీగా చేయటం కాదు, అలా అని కాదు. ఓన్లీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఫ్రీగా చేస్తున్నా. వేరే ప్రమోషన్స్ మాత్రం కమర్షియల్ చేస్తున్నా. మొత్తానికి అయితే ఖమ్మం క్లిక్స్ ప్రమోషన్ కావాలంటే 3000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి బిజినెస్ మ్యాన్స్. ఓకే, ఇది పక్కన పెడితే అసలు ఈ ఖమ్మం క్లిప్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది నీకు? అంటే ఇప్పుడు నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నాది పీజీ అన్న. పీజీ చేశారు. పీజీ చేసి ఇన్స్టాలోకి రావాలి, ఇట్లా స్ట్రీట్స్ లలో అన్ఎక్స్పెక్టెడ్ ఫొటోస్ ర్యాండమ్ క్లిక్స్ చేసి అప్పటికప్పుడు వాళ్ళకి ఫొటోస్ ఇవ్వాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ నాకు రాలేదన్న. మా బ్రదర్ సాయి నేహాల్ అన్న నా ఎడిటర్. నేను షార్ట్ ఫిల్మ్ తీసేటప్పటి నుంచి తనే నా ఎడిటర్. యాక్చువల్గా అన్న, మనం ఎంత చేసినా సక్సెస్ అంటే ఎప్పుడు ఒక మనోవేదన ఉండేది అనమాట. ఎట్లా అంటే, మా షార్ట్ ఫిల్మ్ తీసినాం వైరల్ కాలేదు, ఈ షార్ట్ ఫిల్మ్ తీసినాం వైరల్ కాలేదు, బడ్జెట్ మంచిగా ఉంటే మనం ఇంకెక్కువ సక్సెస్ అవుతాం, మనకి టాలెంట్ ఉంది. అంటే మీరన్నట్టు కరెక్టే, షార్ట్ ఫిల్మ్స్ చేస్తే ఫేమ్ రాలేదు అన్నారు కదా. షార్ట్ ఫిల్మ్స్ వల్ల ఫేమింగ్ వచ్చి సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునన్నా. మరి దాంట్లో మీరు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు? షార్ట్ ఫిల్మ్స్ లలో బడ్జెట్ అన్న, మస్ట్ అండ్ షుడ్ బడ్జెట్ పెట్టే వాళ్ళు లేరు. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పూర్, మరి మిడిల్ క్లాస్ అన్న. అందులో మనం ఇంట్లోకి వెళ్ళి ఒక 1 lakh నేను ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా అంటే ఏ ఫాదర్ అయినా ఇవ్వరు. ఏ ఫాదర్ అయినా మదర్ అయినా ఇవ్వరు. దానివల్ల ఏంటంటే మనకి కరెక్ట్ బడ్జెట్ లేక, మనకున్న బడ్జెట్ లోనే మనం ఒక 4-5 షార్ట్ ఫిల్మ్ తీసాం. అయ్యి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వరకే చూశారు, నీకు టాలెంట్ ఉంది అని గుర్తించారు తప్ప దాన్ని మనం ముందుకు వెళ్ళలేకపోయినాం దాని ద్వారా. ఓకే. సో టాలెంట్ ఉంది కానీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది అంతే. సో దానివల్ల ఇన్స్టాలోకి వచ్చి ఫేమ్ అవ్వాలనుకుంటున్నా. సో అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకా థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ బ్యాక్ టు పాయింట్ కి వస్తే, చాలా వరకు ఖమ్మంకి వస్తే, ఖమ్మంలో ఒక వ్యక్తితోనే మిమ్మల్ని చాలా మంది చూస్తారు. అవునవును. ఆ వ్యక్తి పేరు చెప్పొచ్చో లేదో తెలియదు, నల్లమల్ల రంజిత్. అవునవును. ఓకే, నల్లమల్ల రంజిత్ అనే వ్యక్తితోనే చాలా వరకు మీరు తిరుగుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి? నల్లమల్ల రంజిత్ అన్న విషయానికి వస్తానా, తనకి ఎంత ఉందో మనకి తెలియదు. తనకున్న దాంట్లోనే 10 మందికి సాయం చేయాలనుకునే వ్యక్తి తను. ఓకే. అలాంటి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏముందన్న, 10 మందికి మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి అమ్మడి తిరగటంలో తప్పేముంది? ఓకే. సో ఇప్పుడు రంజిత్ గారి విషయం పక్కన పెడితే, అవునా, ఖమ్మం క్లిక్స్ లో చాలా వరకు మీ పేజీ చూస్తే అమ్మాయిల ఫోటోలే ఉంటాయి. అసలు ఎందుకు పర్టికులర్ గా అమ్మాయిల ఫోటోలే తీయడం? అబ్బాయిలు పనికిరారా మీకు? ఎందుకు పనికిరానన్న, పనికి వస్తారు. యాక్చువల్గా ఏంటంటే, దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి అన్న. అబ్బాయిల ఫోటో తీస్తా, నేను రోజు అబ్బాయిల ఫోటోలే తీస్తా. ఒక అబ్బాయి ఫోటో ఒక అబ్బాయి జోడలేస్తారు ఆ వీడియో. జనరల్ గా అబ్బాయిల ఫోటోలు తీయొచ్చు అన్న, తీయటానికి నాకేం ప్రాబ్లం ఉంది? నాకు ఎవరికైనా ఫోటోలు తీయటమే నా పని. వాళ్ళ ఎక్స్ప్రెషన్, నేను ఆనందాన్ని పొందాలి వాళ్ళ నుంచి. కానీ ఒక అబ్బాయి తీసిన వీడియో వైరల్ కావట్లే. ఒక అబ్బాయి పిక్ తీస్తే ఒక అబ్బాయే చూడన్నా పక్కన స్క్రోల్ చేసేస్తాడు. అమ్మాయిది అయితే వెయిట్ చేసి మరి ఆ వీడియో వచ్చిందాక చూస్తారు. అబ్బాయి ఫోటో పెడితే అమ్మాయిలు చూడరంట? చూస్తారు, వాళ్ళు చూస్తారు కానీ అబ్బాయిలు చూడరు. అమ్మాయిల ఫోటో లేకపోతే అబ్బాయిలు చూడాల్సిన పనే ఉంది. అబ్బాయిల ఫోటోలు అమ్మాయిలు చూస్తారు కదా, మరి అట్లయినా తీయొచ్చుగా. అలా కాదన్న, వైరల్ కాదు అసలు. నేను చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ ఉన్న మైనస్ ఏంటంటే, ఒక వీడియో లేడీ అయితే వైరల్ అవుతాయి, జెన్ అయితే వైరల్ కావు. టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే మనం ఇన్స్టాలో ఇది కూడా ఒకటి ఉందా? ఉంది. అంటే దాని మరి అలా మన పబ్లిక్ అటెన్షన్ ఎలా ఉందో మనకి తెలియదు. అది ఇన్స్టా కూడా పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసిద్దంట. యాక్చువల్ గా పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అయితే దాన్నే ఎక్కువ ప్రమోట్ చేయడానికి ఇష్టపడుద్ది. సో ఇన్స్టా అల్గారిథం ఓన్లీ అమ్మాయిల కోసం పనిచేస్తుంది.
ఎక్కువ 99% అలానే అనిపిస్తుంది అన్న నాకు కూడా. ఓకే, అందుకే దాని వల్ల అమ్మాయిల ఫోటోలు తీయడానికి 100% అన్న. సో ఒక అమ్మాయి కంటెంట్ తీస్తేనే వైరల్ అవుతుంది, వైరల్ అవుతుంది, దాని వల్లనే అమ్మాయిల ఫోటోలో తీస్తున్నా అంతే. సో మాకు తెలిసిన దాని ప్రకారం కొన్ని రూమర్స్ ఉన్నాయి. చెప్పండి అన్న. చెప్పమంటా ఓపెన్ గా? చెప్పండి అన్న, ఫ్రాంక్ ఏదైనా ఫ్రాంక్ గా చెప్పడమే. రూమర్స్ ఉన్నాయి కొన్ని. చెప్పండి. అమ్మాయిలని ఇంప్రెస్ చేయడం కోసం అమ్మాయిల ఫోటోలు తీస్తాడు మహేష్ అని చెప్పి వినపడ్డది. అది వాస్తవమేనా? కరెక్ట్ కాదన్న. కరెక్ట్ కాదు. నేను ఆ మూమెంట్ లో అమ్మాయిలనే కాదు, హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళే కూడా తీసాను నేను చాలా. ఓకే. హాస్పిటల్ ముందు నాకు రీసెంట్ గా హాస్పిటల్ ముందు ఒక చిన్న బాబును వాళ్ళ గ్రాండ్ మా కూర్చొని ఉన్నారు. ర్యాండమ్ గా వాళ్ళు తీసా. వాళ్ళు ఆ క్షణం వాళ్ళు ఇచ్చిన అనుభూతి ఎవరు ఇవ్వలే నాకు. అమ్మాయిలే అనుభూతిని ఇస్తారనేది రాంగ్ వర్డ్. సో ఇంప్రెషన్ కోసం కూడా కాదు, కన్ఫర్మ్ అన్న. అలా ఏముంది. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నావు? ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయితే ఒకవేళ ఇప్పటి వరకు అయితే నేను అనుకున్న ఫ్రేమ్ నాకు రాలేదనే నేను అనుకుంటున్నా. ఇంకా ఇన్ కేస్ నేను గిట్ట ఫేమస్ అవుతే ఏం చేద్దాం అనుకుంటే బిగ్ బాస్ మాత్రం వెళ్ళనన్నా. బిగ్ బాస్ వెళ్తావా? వెళ్ళను. ఎందుకట్లా? బిగ్ బాస్ అనేది మన స్థాయికి, ఇప్పుడున్న నేనున్న సిచ్యువేషన్ కి, మన స్థాయికి నాకు వర్త్ కాదన్న నేను అల్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు బిగ్ బాస్ దాని మీద నాకు రాని దాని గురించి నేను ఆశపడటం తప్పు. అది నాకు అందదన్న. అందని దానికోసం ఆశపడటం ఏముంది? మనకి అందే దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే నా పని. ఇన్స్టాలో ఇంకేముంటది? కౌంటింగ్ పెరుగుతా ఉంటది తప్ప డెవలప్మెంట్ చాలన్న. నాకు చాలు, కౌంటింగ్ చాలు. డబ్బులు వద్దు. డబ్బులు వస్తాయి, కౌంటింగ్ వస్తాయి, చాలు నాకు ఆ ఫ్రేమ్ చాలు. సో ఇప్పుడు ఫర్దర్ గా చాలా వరకు ఉన్న యూత్ మొత్తం, మోస్ట్లీ ఒక విజన్ ఉన్న యూత్ మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ కే వస్తుంది. ఎస్ అన్న. ఇంత కాంపిటీషన్ లో నీకు కాంపిటీటర్ ఎవరు? కాంపిటీటర్ అనే వాళ్ళు నాకు ఎవరు లేరన్న. ఓకే. కాంపిటేటివ్ తీసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎవరు లేరు కాంపిటీషన్ పర్సన్ లేరు. ఇతన్ని బీట్ చేయాలి అలా గోల్స్ అచీవ్మెంట్స్ ఏం లేవన్న. ఓకే. అచీవ్మెంట్స్ ఏం లేవు. ఓన్లీ గో విత్ ఫ్లో. అంతేనా? నా పని నేను చేసుకుంటా. ఎవరన్నా వచ్చి సలహా అడిగితే తప్పకుండా హెల్ప్ చేస్తా. ఓకే. నా సలహా కావాలని వచ్చిన వాళ్ళకి తప్పకుండా మహేష్ నిలబడి హెల్ప్ చేస్తాడు. ఓకే, రైట్. సో ఎటువంటి గోల్ కూడా లేదనమాట? ఎటువంటి గోల్ లేదు. నాకు ఉన్నది ఒకే ఒక లక్ష్యం. మనం ఏం చేస్తున్నామో దాన్ని దృఢంగా నమ్ముతా. ఓకే. అదే నాకు సక్సెస్ ఇచ్చిద్దని అనుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇన్స్టాగ్రామ్ బట్టి నువ్వు చాలా మంది లేడీస్ కి దగ్గరలో ఉంటావు, జెంట్స్ కి కూడా దగ్గరలో ఉంటావు, కొంచెం ఓపెన్ గా ఉంటారు కాబట్టి అడుగుతున్నా, ఎక్కువ వరకు బ్రేకప్స్ ఎందుకైతే? లవ్ బ్రేకప్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? దీన్ని చెప్పాలంటన్నా, లవ్ అనేది ఒక పుస్తకం లాంటిది. ఓకే. ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా రాసుకుంటారు అనమాట. వాళ్ళు చాటింగ్ అయితేంది, వాళ్ళ మాటలు అయితేంది, అన్ని వాళ్ళ రిలేషన్స్ ఏంది, బంధాలు అవన్నీ ఉంటాయి కదన్నా, కలిసి రాస్తారు. నడిమధ్యలోకి పోయిన తర్వాత, బుక్ నడిమధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే. మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళు ఏం చేస్తారు, యాడో ఒక పేజీలో జరిగే తప్పుని ఆ పేజీ జింపేరు లవర్స్, బుక్ చింపేస్తారు. అందుకనే బ్రేకప్స్ ఎక్కువ అవుతాయి అన్న. ఓకే. సో బ్రేకప్స్ దాని వల్లనే ఎక్కువ అవుతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. ఎస్. ఓకే. నీకుందా బ్రేకప్స్ ఏమన్నా? నథింగ్ అన్న. లేదన్న. ఇన్ని ఫొటోస్ తీసినా ఏ ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేయలేదా? బ్రేకప్స్ అనేవి ఉంటాయి కానీ అన్న, జనరల్ గా ఏంటంటే బ్రేకప్ చెప్పిన వాళ్ళే హ్యాపీగా ఉంటారు. ఓకే. దాన్ని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు చాలా హర్టింగ్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇన్స్టా వల్ల స్ట్రగుల్స్ అయిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్స్టా వల్ల స్ట్రగుల్స్ అంటే ఎందుకు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చాను, అవసరమా మనకి అన్న ఫీలింగ్ అలా ఎప్పుడు అనిపించలేదన్న. ఇన్స్టా ఎప్పుడు అనుక్షణం నన్ను హ్యాపీగానే ఉంచింది యాక్చువల్ గా. కాకపోతే ఇన్స్టా వల్ల నేను ఏమనుకుంటున్నా అంటే, ఫ్రేమ్ రావటం 1 month లో వచ్చిందన్న నాకు. ఓకే. 1 month నుంచి ఇప్పుడు 4 months దాకా ఫాలోవర్స్ రాలే. ఓకే. ఎందుకట్లా? అది నాకు తెలియదన్న. నేను అదే వీడియో చేస్తూనే ఉన్నా కంటిన్యూస్ గా. అదే కొంచెం లోలీగా ఉంటుంది. ఎందుకంటే 1 month లో వచ్చిన ఫ్రేమ్, అంటే 1 month లోనే మీకు ఒక 25 దాకా ఫాలోవర్స్ వచ్చినప్పుడు కనీసం ఎవ్రీ మంత్ అయినా వస్తూ ఉండాలిగా, కనీసం ఒక 100 మంది అయినా. రాలేదన్న. అదేంది? ఇప్పటికే వీడియోలు చేయడం 2 పాయింట్స్ ఉండే మీరు అన్నట్టు. ఒకటి, 1 month లోనే ఫాలోవర్స్ పెరిగారు అంటే మ్యానిపులేట్ చేసిన ఫాలోవర్స్ అన్న ఉండాలి, ఫేక్ ఫాలోవర్స్. లేదా ఇప్పటికీ పెరగకుండా ఉండేది అంటే మీ కాడ కంటెంట్ లేకుండానే ఉండాలి. కంటెంట్ ఇస్తున్నా, మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఓకే. యాక్చువల్గా ఏంటంటే మ్యానిపులేట్ చేయాల్సి వస్తే మనం ఇప్పుడు నేను మ్యానిపులేట్ చేసా, కనీసం 100 మంది ఉన్న కాడ ఒక్కడు కూడా గుర్తుపట్టండి. ఓకే. ఇప్పుడు నేను జనంలోకి వెళ్దాం, నేను మ్యానిపులేట్ చేశాను మీరు అంటున్నారు కాబట్టి వెళ్దాం.
నేను వస్తా, మీ ఎమ్మటి ఎక్కడికైనా తీసుకెళ్ళండి. 100 మంది ఉన్న కాడ నన్ను 3 గుర్తుపెట్టినా నేను మ్యానిపులేట్ చేయనట్టే అన్న. ఓకే, సో ఇప్పుడు మ్యానిపులేట్ అంటే గుర్తుకొచ్చింది. నిజంగా 100% నీది పక్కన పెడితే లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అవునన్నా, ఇదంతా జెన్యున్ నిజంగా వచ్చే ఫాలోవర్స్ ఏనా? జెన్యున్ గా వచ్చే ఫాలోవర్స్ అన్న, నిజంగా జెన్యున్ గా వస్తారు. ఇన్స్టాగ్రామ్ లో బిజినెస్ చేసే వాళ్ళకన్నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేపుతామని బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అవునన్నా, మరి ఇంత జెన్యున్ గా వెళ్ళేటోళ్ళు ఈ బిజినెస్ లో ఎందుకు లేస్తున్నాయి పైకి? యాక్చువల్గా ఏంటంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనున్న 23K వచ్చి నాకు ఫాలోవర్స్ రావట్లేదు. ఓకే, నేనేం చేస్తున్నా తెలియదు, అది దానివల్ల ఎంత లాస్ ఉంటుందో అని తెలియదు. ఒక 5K 2K ఇచ్చేసి ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నా ప్రమోషన్స్ కోసం. ఓకే, ప్రమోషన్స్ కోసం ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే వచ్చిన ఫాలోవర్స్ ఏమన్నా స్థిరంగా ఉంటారు అంటే ఉండరు. అలా వేపించుకున్న ఫాలోవర్స్ ఎవరైనా డ్రాప్ అవుతా ఉంటారు. నీకు ప్రమోషన్స్ వస్తాయి, కాకపోతే నీకు ఐడెంటిటీ రాదు. ఇప్పుడు నిజంగా ఒక ప్రమోటర్ ఇచ్చే మైండ్ సెట్, ఒక బిజినెస్ పర్సన్ మీకు ఒక ప్రమోషన్ ఇవ్వాలంటే వాళ్ళ మైండ్ సెట్ వ్యూవర్షిప్ చూస్తున్నారా, ఫాలోవర్స్ చూస్తున్నారా? నాకు తెలిసి ఫాలోవర్సే చూస్తున్నారు ఇప్పుడు, వ్యూవర్షిప్ చూడట్లేదు, తక్కువ. ఓన్లీ ఫాలోవర్స్ ఎంత మంది ఉంటే అంత. సో ఇప్పుడు మీరు ఖమ్మం క్లిక్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ లోకి ఎంటర్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది ఇప్పటికి? 6 months అవుతుంది. 6 months అవుతుంది. 6 months నుంచి చాలా కష్టపడ్డారు కదా. అవునవును. ఈ 6 months పడ్డ కష్టంలో రాని గుర్తింపు కూడా కొంతమంది ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అయిపోతారు ఇన్స్టాకి వచ్చి బూతులు తిట్టి. అవునన్నా, అట్లా బూతులు తిట్టిన వాళ్ళకి రీచ్ ఎక్కువ ఉంటుంది, ఇంత కష్టపడ్డ వాళ్ళకి కూడా రీచ్ చాలా తక్కువ ఉంటుంది. దాని గురించి మీరేమంటారు? చూసే పబ్లిక్ లో ఉందన్న, తీసే వాళ్ళు లేదు. ఓకే, వాళ్ళ వరకు ముందు మంచి వీడియోలు తీసి ఉండొచ్చు, ఓకే, తీసినప్పుడు అవి వైరల్ కాకపోయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటది, నేను తీసి సక్సెస్ కాలేదే అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వేలో సక్సెస్ కానప్పుడు ఇంకో వే ఎత్తుక్కుంటారు అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రేణు గోనే అని ఒక అమ్మాయి ఉంటది. ఏది రేణు గోనే అంటే బూతులు తిడతా? ఓకే, తను ఫస్ట్ లో చాలా మంచి వీడియోలు చేసింది. అవును, అప్పుడు రాని ఫ్రేమ్ తను బూతులు మాట్లాడటం వల్ల వచ్చిందన్న. ఓకే, తనకి ఏమనిపిస్తుంది, ఎవరైనా ఇప్పుడు నేనున్న మంచి వీడియోలు చేస్తే జనాలు నన్ను అటెన్షన్ డ్రాప్ చేయలేని అది. ఓకే, ఇప్పుడు నేను ఒక వీడియో చేసిన బూతులు అది వైరల్ అయింది, నేనేమనుకుంటా జనరల్ గా నాకేమనిపిస్తుంది, మంచి వీడియోలు చేస్తే ఎవరు చూడలే, ఈ వీడియో వైరల్ అయింది, నేను ఇదే కంటిన్యూ చేయాలి అని ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ అంతే అనుకుంటాడు. సో టోటల్ మిస్టేక్ చూసేటోళ్ళే అంటారు. యాక్చువల్ గా చూసేవాళ్ళే ఉంటుందన్న. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది అంటన్నా, నువ్వు ఒకదానికి లైక్ కొట్టు, యాక్చువల్ గా అది మంచి అయినా చెడైనా ఒకదానికి లైక్ కొట్టు. ఓకే, దానికి లైక్ కొడితే ఒక 10 వీడియోలు అలానే నువ్వు లైక్ కొడితే 11వ వీడియో నువ్వు మంచి అదే వీడియో వస్తుంది, నీకు వేరే వీడియో రాదు. ఓకే, అంటే చూసే వాళ్ళ మైండ్ సెట్ ని కూడా ఇన్స్టాగ్రామ్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న పెద్ద మిస్టేక్, మీ లాభం కోసం అవతల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. బెట్టింగ్ యాప్స్. అవునన్నా, బెట్టింగ్ యాప్స్ అనేది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లనే ఎక్కువ ఎఫెక్ట్ చూపెడుతుంది యువతకి అని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? అవునన్నా, నేను అవుననే అంట. దాని విషయానికి వచ్చేస్తే మీకేమైనా వచ్చాయి ఆఫర్స్ బెట్టింగ్ యాప్స్ గురించి? 1-2 వచ్చాయన్న, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎదిగే స్థాయిలో ఉన్నా. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే నా ఎదుగుదల ఆగిపోయింది. ఓకే, నేను ఎదగాలనుకుంటున్నా, అంతటితో ఆగిపోవాలనుకోవట్లేదు ఎప్పటికీ. గుడ్ డిసిషన్. ఓకే, సో రానున్న రోజుల్లో కూడా ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా కానీ, ఎంత ఆఫర్ ఇచ్చారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే? 10,000 ఇస్తున్నాను. స్టార్టింగ్ లోనే 10,000 అని చెప్పారు. యాక్చువల్ గా నేను యాక్సెప్ట్ చేయలే. ఓకే, రైట్, గుడ్ డిసిషన్. ఫ్యూచర్ లో కూడా యాక్సెప్ట్ చేయక ఇట్లాంటివి చేయనన్నా చేసి, ఎందుకంటే చాలా మంది ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో బెట్టింగ్ యాప్స్ లో చాలా కోల్పోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి ఒక ముద్ర పడిపోయింది కాబట్టి దాన్ని మార్చడానికి ట్రై చేయండి. అవునన్నా. సో ఇది పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు పీజీ చేసావు కదా, పీజీ చేసి నేను ఇట్లా ఖమ్మం క్లిక్స్ అని ఒక ఛానల్ పెట్టి ఫొటోస్ తీస్తా అని చెప్పి ఇంట్లో చెప్పినప్పుడు సపోర్ట్ చేశారా? తప్పకుండా అన్న చేశారా? ఏమనలేదు, ఎందుకు అవసరం అని? ఎందుకు అవసరం అంటే నీ పని మానేసుకొని ఇది ఎందుకు అన్నారు తప్ప నువ్వు చేయొద్దు అని ఎప్పుడు కళాఖండిగా చెప్పలేదు. సో ఇంట్లో సపోర్ట్ కూడా సపోర్ట్ చేశారు. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీ సరౌండింగ్స్ లో ఉన్న యూత్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? లవ్ వెనక పరిగెత్తకుండా మీ లక్ష్యం వైపు పరిగెత్తండి. ఎప్పటికో ఒకరోజు సక్సెస్ అవుతారు. ఇవాళ సక్సెస్ రాలేదని మీరు కుంగిపోవద్దు. ఓకే, మీ లక్ష్యం వైపు పరిగెత్తండి, తప్పకుండా మీ అందరికి సక్సెస్ వస్తుంది. సో లవ్ కి దూరంగా ఉండాలంట యూత్ మొత్తం. ఓకే, షూర్, చూద్దాం. ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పటికైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో చూద్దాం. నీకు ఎంతగానో ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఖమ్మం క్లిక్స్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్నింగ్ చేస్తున్నావు కదా, మా టచ్ స్టూడియో ద్వారా కొంతమందికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా అంటే ఎవరికి థ్యాంక్స్ చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసన్నా నా టీం కన్నా
ఓకే. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా నా టీమ్ కి స్పెషల్ థ్యాంక్స్ అన్న. ఎందుకంటే చెప్పను, వాళ్ళ లేకపోతే నేను ఖమ్మం క్లిక్స్ అనే పేజీ ఉండేది కాదు. ఓకే. వాళ్ళ సపోర్ట్ వల్లే మనం ఖమ్మం క్లిక్స్ అనే పేజీ. టీమ్ వర్క్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అవునన్న, నా టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అలాగే నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన భీమాస్ రెస్టారెంట్ అరవింద్ అన్నకి, ఓకే. అలాగే సెవెంత్ ఏమను వంశీ అన్న, డీటెయిలింగ్ మాఫియా వంశీ అన్న గారికి ఓకే. స్పెషల్ థ్యాంక్స్ అన్న వాళ్ళిద్దరికి. ఓకే, షూర్. సో మా తరపున కూడా చాలా థ్యాంక్స్ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఫైనల్ గా మా టచ్ స్టూడియో ద్వారా నిన్ను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కి గానీ, ఖమ్మంలో ఉన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ గానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇన్ఫ్లుయెన్సర్స్కి వచ్చేసన్నా నేను చెప్పాల్సింది ఒకటే అన్న. యాక్చువల్గా మీరు ఒకళ్ళ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయకండి. ఫలానా పేజ్ అలా చేస్తుంది, మేము ఇలా చేస్తాం, అలా చెప్పకండి. మీ ప్రమోషన్ మీరు చేసుకోండి. ఫలానోడు మంచోడు కాదు, నేను మంచోడిని అలా చెప్పొద్దు. మీ ప్రమోట్ మీరు చేసుకోండి, మీ అమౌంట్ మీరు తీసుకోండి, అంతే. నేను ఇచ్చే సజెషన్ చిన్నది అదే ఒకటే అన్న. నిన్ను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కి, నన్ను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నన్ను ఒక మామూలు నేను మామూలు వ్యక్తిని ఈ రోజు నలుగురు గుర్తుపడుతున్నారంటే అది నా ఫాలోవర్స్ వల్లే. వాళ్ళందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఓకే, షూర్. 100% రాబోయే రోజుల్లో 100% ఇప్పుడు థౌజండ్స్ లో ఉన్న ఫాలోవర్స్ రానున్న రోజుల్లో లక్షలలో దాటాలని కూడా మా టచ్ స్టూడియో ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. సో చూసారుగా వ్యూవర్స్, మన ఖమ్మం క్లిక్స్ మహేష్ యొక్క టోటల్ జర్నీ. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదగాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్న తరుణంలో చాలా వరకు అతనికి జరిగిన సంఘటనలు కానీ ఇవన్నీ మనతో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో రానున్న రోజుల్లో ఖమ్మం క్లిక్స్ అనే ఒక ఇన్స్టా పేజీని చాలా మంది ఫాలో అప్ చేయాలని కోరుకుంటూ, పూర్తి పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.